హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. మ్యాగీ కంటే ఫాస్ట్గా. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను 2 ఎగ్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ముందుగానే ఉడికించుకున్న రైస్ని అయితే పొడి పొడిగా చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ అంటించి దాని మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ 2 ఎగ్స్ని అందులోకే పగలగొట్టి వేసుకొని నీట్గా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మన దగ్గర ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు, లేదా పిల్లలకి అర్జెంట్గా ఏదైనా టిఫిన్ బాక్స్ కట్టివ్వాలన్నా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ వేలో అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఎగ్ ఇలా మంచిగా నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి ఈ రైస్ అయితే యాడ్ చేసేద్దాం. రైస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం కారం పొడి కూడా, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని అందులోకి ఈ కరివేపాకు, ఈ కొత్తిమీర కూడా వేసి బాగా నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, కింద మాడిపోకుండా నీట్గా ఫ్రై అయితే చేసుకోండి మిక్స్ చేస్తూ. చూడండి, బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో, అంత టైం కూడా పట్టదు నాకు తెలిసి. చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. నా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.